గ్లోబరీనా ఇష్యూ తెలంగాణలో పొలిటికల్ అగ్గి రాజేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. విచారణ సవాళ్లు, నోటీసులు, లై డిటెక్టర్ డిమాండ్తో గ్లోబరీనా అంశం కొత్త మలుపు తిరుగుతోంది. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ పేపర్ల కరెక్షన్లో తప్పులు జరిగాయని, ఆ సమయంలో గ్లోబరీనా సంస్థనే ఫలితాలు వెల్లడించిందన్నారు. ఆ సంస్థ తప్పిదం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. గ్లోబరీనాపై కేసు పెట్టాల్సింది పోయి వదిలేశారన్నారు. ఇప్పుడు అదే సంస్థ పేరు మార్చుకుని కంపెనీ పెట్టిందని, సీబీఎస్ఈ పేపర్ను కూడా ఆ సంస్థ లీక్ చేసిందని ఆరోపించారు సీఎం. ఆ గొప్పతనమంతా కేటీఆర్దే అంటూ సటైర్స్ వేశారు. గ్లోబరీనాతో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నారని, ఆ సంస్థ ఎలా వచ్చిందనేది విచారణ చేయిస్తామన్నారు రేవంత్ రెడ్డి. జన్వాడ భూములు కేటీఆర్కు ఏ రాజుల నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వెంటనే గ్లోబరీనాపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి లీకేజీతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నా ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన నియామకాలపై కేటీఆర్ ప్రశ్న అడిగితే అసెంబ్లీలో పేర్లతో సహా చెబుతానన్నారు సీఎం. పేపర్లు అమ్ముకొని పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్ వేయడానికి 10 ఏళ్లు పట్టిందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రశ్నాపత్రాలు లీక్ చేయాలి, మళ్లీ పరీక్ష పెట్టాలి, మళ్లీ అమ్ముకోవాలి, ఇదే కేటీఆర్ ఉద్దేశమన్నారు రేవంత్ రెడ్డి.